చంద్రబాబు సర్కారు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం దిశగా పయనిస్తోంది. 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రాన్ని చంద్రబాబు రుణ విస్ఫోటనంలోకి నెట్టేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పు తెచ్చిన డబ్బులను సూపర్ 6 తో పాటు ప్రజలకిచ్చిన హామీల అమలుకు ఖర్చు చేయడం లేదు. మరి ఆ డబ్బంతా ఎటుపోతోంది? టీడీపీ నేతల జేబుల్లోకేనా? సీఎం చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. రాష్ట్ర ప్రజలకు పథకాలివ్వడం మాట దేవుడెరుగు. వాళ్లపై ఎనలేని భారాన్ని మోపుతున్నారు. పోనీ ప్రభుత్వ ఆస్తుల కల్పనకు ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. అప్పు తెచ్చిన సొమ్ము మొత్తం తమ జేబుల్లోకి వచ్చేలా ప్రభుత్వంలోని కీలక నేతలు మళ్లించేస్తున్నారు. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేవలం 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై ఏకంగా 3,27,725 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపారు. అంటే సగటున నెలకు 16,386 కోట్లు, రోజుకు 546.20 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేస్తున్నారు. బడ్జెట్ బయట అప్పులు చేసేందుకు కొత్తగా కార్పొరేషన్లను, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని వాటికి మళ్లించి మరీ రాజ్యాంగ సూత్రాలు, నియమావళికి విరుద్ధంగా అప్పుల మీద అప్పులు చేస్తోంది బాబు సర్కార్. సహజ సంపద అయిన గనులను తాకట్టు పెట్టడంతో పాటు మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి మరీ అప్పు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూములను, వివిధ సంస్థల ఆస్తులను సైతం తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పులు తీసుకుంటోంది. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 7.71% వడ్డీతో 3,300 కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. దీంతో బడ్జెట్ అప్పులే 1,79,168 కోట్ల రూపాయలకు చేరాయి. ఇవి కాక బడ్జెట్ బయట అప్పులు మరో 1,48,557 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పులు 1,11,070 కోట్ల రూపాయలు. రాజధాని పేరుతో చేస్తున్న అప్పులు 47,387 కోట్లకు చేరాయి. దీంతో 2 ఏళ్లు కాకుండానే రాష్ట్రాన్ని 3,27,725 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచేసింది చంద్రబాబు సర్కారు.